ఇగో ముందే చెప్తున్నా, ఈ ఎపిసోడ్లో లాజిక్ల గురించి అస్సలు పట్టించుకోకండి, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో జరిగేవన్నీ మ్యాజిక్లే కాబట్టి. ఇదిగో తీసుకో ఈ పెన్ను. ఇది దేవుని దగ్గర పూజించిన పెన్. నువ్వు మనసులో ఏదైనా కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా బుక్ మీద రాస్తే అది జరిగిపోతుంది. హలో, హర్ష ఉన్నాడా? నువ్వెవడ్రా? నాతో రీల్స్ వేసుకుంటా. ఇప్పుడు నువ్వు వచ్చాక నీతోనే ఫోన్ మాట్లాడుతూ నీ దగ్గర ఉంటుంది. అరే పోడా, దౌడ పనులు రాలుతాయి రేయ్. బిడ్డ నీ పెద్ద సైకోగాని. అబ్బో, పోరడు సైకోగాన్ లాగా ఉన్నాడు. ఈ హర్ష ఒకడు ఎప్పుడు ఫోన్ ఇంటి పక్కన ఉండే పోరగాళ్ళకి ఇస్తాడు. దేవుడు మా ప్రేమకే ఇన్ని పరీక్షలు పెట్టాలా? అయినా రాసుండాలి. తలరాతలో లేనిది ఆశించడం తప్పే. ఏదో ఒకరోజు ఆ దేవుడే మమ్మల్ని కలుపుతాడు. మంది మనసు నీ పాదధూళి మెరుపవుతను, నీ యుద్ధ కీళి మరకవుతను, నీ పట్టులో నా వెలికవుతను, లేక ఈ మట్టిలో నా మొలకవుతను. ఆగో, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? హర హర మహాదేవ్.
ఇదిగో తీసుకో ఈ పెన్ను. ఇది దేవుని దగ్గర పూజించిన పెన్. నువ్వు మనసులో ఏదైనా కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా బుక్ మీద రాస్తే అది జరిగిపోతుంది. హర్ష ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ఆ ప్రమాదం ఆగిపోవాలి. ఓం నమః శివాయ. పంచభూతాలు అడ్డుపడతాయి. అందుకే కావ్య ఎన్నిసార్లు అమెరికా నుండి వద్దామనుకున్నా పంచభూతాలు అడ్డుపడ్డాయి, రానివ్వకుండా చేశాయి. ఒకసారి భూకంపం వచ్చింది, ఒకసారి ఇక్కడే సునామీ వచ్చింది, ఒకసారి వెదర్ బాగాలేదని ఫ్లైట్ ఆగిపోయింది. అది విపరీతమైన గాలి. అది ఎలా ఉందంటే మనుషులే కొట్టుకుపోయేంత. నిర్వహణ కోరిన దర్పకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా. ఒకసారైతే మా వీధిలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఆకులు తీసుకో. ఈ ఆకులు దారి చూపెడతాయి. నాయన, నీ ముందు ఉన్న చెట్టుని నీ చేతితో తాకు.
ఇంటిపక్క పంతులు లేడా, అక్కడెక్కడనో అడవిలా పెద్ద చెట్టు ఉందట. చెట్టును ముట్టుకుంటే ఇక్కడ కాలంలో కోతురట్నో. చదివాను, కానీ ఇప్పుడు ఆ ఊరు 100 సంవత్సరాల క్రితమే పెద్ద సునామీలో కొట్టుకొని పోయింది. అసలు నేను ఈ 12 గంటలు నా ఆత్మ ఈ చెట్టులో ఎందుకుందో అర్థం కావడం లేదు. నాకు కూడా ఇదంతా చూస్తుంటే జరగరాందేదో జరుగుతుంది అనిపిస్తుంది. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి